అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయిబాబా, ఇప్పుడు నమో వెంకటేశ. అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు రాఘవేంద్రుడు కాంబినేషన్లో వచ్చిన మరో డివోషనల్ ఫిల్మ్. మరి ఈ ఫిల్మ్ కూడా అన్నమయ్య, శ్రీరామదాసు లాగా అలరించిందా లేదా? లెట్స్ సీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక. కథ క్యా హై బోలేతో టు బి ఫ్రాంక్, నాకే కాదు చాలా మందికి తెలియని కొత్త కథ ఇది. అంటే ఒక నార్త్ ఇండియన్ రామభక్తుడు తిరుమలకు వచ్చి శ్రీవారికి భక్తుడిగా మారిపోయి ఆయనకి బాలాజీ అని ఒక కొత్త నామకరణం చేసి తిరుమలని ఉద్ధరించి ఆయనతో పాచికలాడి అక్కడే ఎలా సెటిల్ అయిపోయాడు అన్నది కథ. భగవంతుడితో ఆడే రోజు వస్తుంది. టు బి ఫ్రాంక్, నాకు హాతీరామ్ బాబాజీ అనే పేరు తప్ప ఆయన గురించి పెద్ద తెలియదు. సో చూసే అంతా కూడా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది, మీకు సేమ్ ఫీలింగ్ వస్తుంది. ఇక ఫిలిం ఫస్ట్ హాఫ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ అండ్ కూల్ కీరవాణి మ్యూజిక్తో పీస్ఫుల్గా హాయిగా అలా సాగిపోతుంది. కానీ సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ అవుతుంది. బట్ క్లైమాక్స్ మాత్రం లైట్గా గూస్ బంప్స్, స్పిరిచువల్ డివోషనల్ పీపుల్కి అయితే కొంచెం టీయర్స్ లాంటివి వచ్చేలాగా ఫినిష్ అయిపోతుంది. టాలీవుడ్లో ఇలాంటి రోల్స్ ఎవరు చేస్తారు? మన అక్కినేని నాగార్జున తప్ప. ఆ రేంజ్లో అన్నమయ్య పాత్రకి కొంచెం ఎక్స్టెన్షన్లా ఉంటుంది, అలాగే బ్రహ్మాండంగా చేస్తారు. ఇక శ్రీ వెంకటేశ్వరుడిగా సౌరభ్ రాజ్ జైన్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాడు. ఆయన ఆహార్యం, అలంకరణ, అపీరెన్సు, అభినయం అన్నీ మన్ని ఇలా కట్టిపడేస్తాయి అనమాట. ఇక మరో భక్తురాలుగా అంటే కృష్ణమ్మ అనే ఒక పాత్రలో అనుష్కకి మంచి పాత్ర వచ్చింది. చక్కగా పీస్ఫుల్గా బాగా చేసింది. కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేసింది కానీ బట్ స్టిల్ చాలా పద్ధతిగా చూడడానికి మనకి డివోషనల్ ఫీల్ వచ్చేలాగా బాగుంది. ఇక ప్రజ్ఞా జైస్వాల్ ఒక్క సాంగ్ 2 సీన్లకు మాత్రమే పరిమితమైంది. మీరు సినిమాకి బై మిస్టేక్ 10 మినిట్స్ లేట్గా వెళ్తే మీకు ప్రజ్ఞ కనిపించదు. కాబట్టి కొంచెం ముందుగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఇహ నీ పాచికలు నా దగ్గర సాగవు. ఇక గెస్ట్ అపీరెన్స్ చేసిన జగపతి బాబు కానీ, ఆ తర్వాత చిన్న రోల్స్ చేసిన మన బ్రహ్మానందం, వీళ్ళు రావు రమేష్ నెగటివ్ క్యారెక్టర్, వీళ్ళంతా వాళ్ళ పరిధి మేరకు వాళ్ళు బాగానే చేశారు. అండ్ పద్మావతిగా విమలా రామన్ కొంచెం బాగానే చేయడానికి ట్రై చేసింది. బాగానే చేసింది అని చెప్పుకోవచ్చు. మేకప్ కొంచెం ఎక్కువ ఉంది, అంతే, అంతమించేం లేదు. ఈ కొండపై ఎవరి మీద ఈగ వాలినట్టు తెలిసిన ఉగ్ర శ్రీనివాసమూర్తి సాక్షిగా, జ్వాలా నరసింహుని సాక్షిగా, 10,000 శేషుల పడగల బుసబుసల సాక్షిగా ఏం చేస్తానో చెప్ప. ఓం నమో వెంకటేశ ఫిల్మ్కి సోల్ కీరవాణి ఇచ్చిన మ్యూజిక్, శ్లోకాలు, సాంగ్స్ అన్నీ కలుపుకొని 12 దాకా ఉన్నాయి. అండ్ స్క్రీన్ మీద టు బి ఫ్రాంక్ అన్నీ చాలా బాగుంటాయి. కాకపోతే మీ థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా మీకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక 1000 నామాల వాడ సాంగ్ మాత్రం అలా గుర్తుండిపోతుంది. అండ్ ఇంకెవరు బహుశా ఇవ్వలేరేమో ఇలాంటి బీజీ అనంత బ్రహ్మాండంగా బ్యాక్గ్రౌండ్ స్కోరు కీరవానికి ఇచ్చారు. అదే మనకు అక్కడక్కడ కొంచెం ఫిల్మ్లో ఇన్వాల్వ్ అయ్యేలాగా గూస్ బంప్స్ వచ్చేలా చేస్తుంది అనమాట. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక. ఇక సినిమాలో ప్రతి ఫ్రేము రిచ్గా అండ్ బ్యూటిఫుల్గా ఎక్సోటిక్గా అనిపిస్తుంది. దాని కారణం ఎస్ గోపాల్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ. అలాగే జేకే భారవి, ఆయన అన్నమయ్య దగ్గర నుంచి ఇప్పటిదాకా అన్ని ఫిల్మ్స్కి డైలాగ్స్ చేస్తున్నారు. అండ్ ఈ ఫిల్మ్ కూడా చక్కగా కొంచెం మరీ గ్రాంధికం వెళ్ళకుండా తెలుగు మనకు బాగా అర్థమయ్యేలాగా చాలా బాగా రాశారని చెప్పుకోవచ్చు. దర్శకేంద్రుడు రాఘవేంద్రుడు సినిమా స్టార్టింగ్లోనే ఆయన మార్కు కొంచెం రొమాంటిక్ యాంగిల్ కనిపించేలా చేశారు. ఆ తర్వాత అక్కడక్కడ కొంచెం కామెడీ కూడా ట్రై చేశారు. కాకపోతే సెకండ్ హాఫ్లో కొంచెం అటు ఇటు పక్కన పెడితే సినిమా ఆద్యంతం ఎంగేజింగ్గా మార్చడానికి ఆయన చాలా బాగా ట్రై చేశారు. అండ్ టు బి ఫ్రాంక్, ప్రీవియస్ మూవీస్తో పోల్చుకుంటే ఇది రాఘవేంద్రరావు చేసిన ఈ మధ్యకాలంలో ఒక మంచి బెటర్ ఫిల్మ్ చెప్పుకోవచ్చు. అండ్ మోరోవర్ ఒక భక్తుడి గురించి, మనకు తెలియని భక్తుడి గురించి, ఒక భక్తురాల గురించి చాలా చక్కగా చెప్పడంలో ఆయన మ్యాక్సిమం సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా, కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా, కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. సినిమా క్లైమాక్స్లో వచ్చే సీన్ కానీ ఆ సాంగ్ కానీ కొంచెం టెరిఫిక్గా అనిపిస్తుంది. లైట్గా గూస్ బంప్స్, విజిల్ మూమెంట్ అక్కడే. ఈ సినిమాలో కూడా బ్రహ్మానందం, జబర్దస్త్ కమెడియన్స్తో కొంచెం కామెడీ చేయడానికి ట్రై చేయడం దేవుడా ఇంకా అవసరం మనకి అనిపిస్తాయి. 4 శతాబ్దాలకు పూర్వం
పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఒక మహాభక్తునికి మధ్య జరిగిన నవరసభరిత లీలా వినోద దృశ్యకావ్యం. ఓవరాల్గా ఓం నమో వెంకటేశయ్య ఒక రెగ్యులర్ ఫిల్మ్ కాదు అన్న విషయాన్ని మైండ్లో ఉంచుకొని దీన్ని అన్నమయ్యతో కంపేర్ చేయకుండా ఉంటే గనక మీకు ఈ ఫిల్మ్ చాలా వరకు బాగా త్వరగా ఎంజాయ్ చేయొచ్చు. అఫ్కోర్స్ అన్నమయ్యతో కంపేర్ చేసుకుంటే దీంట్లో ఎమోషనల్ డెప్త్ కొంచెం బాగా తగ్గిపోతుంది, బట్ స్టిల్ కొంతవరకు బాగానే ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ మా మీటర్ అంటే శివ్ మీటర్ ఈ ఫిల్మ్కి 60% చూపిస్తుంది. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.